గురజాల పట్టణంలో వెలసిన శ్రీ పాతపాటమ్మ అమ్మవారి తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ముందుగానే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ నుంచి జరగనున్న శ్రీ పాతపాటమ్మవారి తిరునాళ్లకు 2 తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని, వారి సౌకర్యార్థం అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా 15వ తేదీన అమ్మవారి సిడింబ్రాను మహోత్సవానికి భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొంటారు అని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, అదేవిధంగా అమ్మవారి దర్శనార్థం వచ్చిన వారికి అల్పాహార విందు ఏర్పాటు చేయాలని, అందుకు నాయకులు కమిటీలు ఏర్పాటు చేయాలని, వచ్చిన వారికి త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని, హెల్త్ పరమైన శిబిరాలు ఏర్పాటు చేయాలని, నగర కమిషనర్కు అమ్మవారి ఆలయ ప్రాంగణం చుట్టూ పరిశుభ్రంగా ఉంచాలని, అదేవిధంగా అపరిశుభ్రత లేకుండా క్లీన్ అండ్ గ్రీన్ గా రోడ్లు ఉంచాలని ఆదేశించారు. అదేవిధంగా పోలీసు వారితో ట్రాఫిక్ నియంత్రణను నియంత్రించాలని, ఎటువంటి అవరోధాలు అల్లర్లు జరగకుండా తగిన జాగ్రత్తలు, తగిన బందోబస్తు పోలీసు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం తిరునాళ్లలో ముఖ్యమైన సిడింబ్రాను మహోత్సవ కార్యక్రమం రోజున వీఐపీ వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మండల తహసీల్దార్ కె నగేష్ కు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గురజాల డీఎస్పీ జగదీష్, ఆర్డీఓ మురళీకృష్ణ, పట్టణ సీఐ భాస్కర్ రావు, ఎండోమెంట్ ఈవో పూర్ణచంద్రరావు, కమిషనర్, జనసేన నియోజకవర్గం సమన్వయకర్త కటకం అంకారావు, మండల కన్వీనర్ జమ్మిగుంపల లక్ష్మీనారాయణ, పట్టణ కన్వీనర్ అడప శ్రీనివాసరావు, పులుకూరి కాంతారావు, కౌన్సిలర్ నేలవల్లి వరలక్ష్మి, బొల్లయ్య, చింతకాయల కళ్యాణ్, మద్దినేని లక్ష్మీనారాయణ, యాగంటి రామారావు, గనిపల్లి శ్యామ్, కత్తి ప్రసంగి, నెల్లూరి మల్లయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒకటి ప్రసాదం టెంపుల్ దగ్గర వాళ్ళు ఇస్తారు. తర్వాత గుంటూరు పార్టీ బస్సు ఏదైనా అవసరం ట్రాఫిక్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒకటి చెరువు అది కూడా మనం దాన్ని కూడా 2 crores పెట్టాము. ఇప్పుడు అది కూడా 2 crores దానికి దానికి గ్రీనరీ లైటింగ్ ఫెన్సింగ్ చేయడం అది కూడా ఎన్ఆర్జీసీ డోర్లో మళ్ళా మార్చి అట్లా ఫిబ్రవరి మార్చి పుష్కరాలు వచ్చినప్పుడు వాడు అదే కొన్ని మేజర్గా ఉన్న గ్రామాల్లో ఏం చేశారు, వాలంటీర్ చేసుకుని మనం పుష్కరాల్లో 2016 పుష్కరాల్లో 14 లక్షల మంది 14 lakhs 12 పెట్టిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేశారు. అది దయదామని మనం డెవలప్ చేసుకుంటాం. దర్శనం మీలో నుంచి వచ్చిన వాళ్ళకి బయటకు వచ్చేటప్పుడు దర్శనం అయిపోయి బయటకు వెళ్ళేటప్పుడు ఇస్తాం ప్రతి వ్యక్తికి. అంటే అలాగా ఇప్పుడు మీకు